హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రష్యూ 143. నేను ఈరోజు మియాపూర్ వచ్చాను. మియాపూర్లో గణేష్ లైటింగ్ అనే షెడ్లో వినాయకుడు రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఇంకెన్నో రోజులు లేదు, పండగ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడైనా చూసినా మొత్తం వినాయకులు స్టార్ట్ అయినాయి, రెడీ అవుతున్నాయి పండగకి. అండ్ ఈరోజు నేను మియాపూర్లో ఉన్న షెడ్లో చూపిద్దామని వచ్చినాను. ఇక్కడ అయితే మొత్తం రెడీ అవుతున్నాయి, కలరింగ్ అయితే అవ్వలేదు, ఇంకా కలరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఐడియల్ ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంది. చూస్తే మాత్రం క్రేజీ అనిపిస్తుంది, మస్తు ఉంది. చూపిస్తాం మీ అందరికీ ఎట్లెట్లున్నాయి. ఇక్కడ హైట్ వచ్చేసి 4 నుంచి 14 ఫీట్ వరకు ఉంటాయంట వినాయకుల హైట్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఒక్కొక్క వినాయకుని విగ్రహం చూపిస్తూ ఉంటాను. ఇంకా ప్రిపేర్ అవుతుంది, ఇంకా చేస్తున్నారు. కలరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేబీ నాకు తెలిసి ఒక 5 డేస్లో కలరింగ్ మొత్తం స్టార్ట్ చేసేస్తారు. అండ్ నేను ఇప్పుడు మీకు విగ్రహాలు చూపిస్తూ ఉంటాను, ఎట్లున్నాయి, ఎంత హైట్ ఉన్నాయి అన్నీ చూపిస్తూ ఉంటాను. చూడండి, బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఐడియల్ గణేష్ ఐడియల్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఇంకా వర్క్ ప్రిపేర్ అవుతూ ఉంది. అది ఇంకా చాలా ఉంది వర్క్, ఇంకా అవ్వాల్సింది. అండ్ ఇవి వచ్చేసి 14 ఫీట్ గణేష్. ఇవన్నీ ఈ సైడ్ మొత్తం ఇది 14 ఫీట్. ఈ విగ్రహం వచ్చేసి 14 ఫీట్, ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్. చూడండి, అన్నీ సేమ్ మోడల్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తొండం చేతులు ఫిక్స్ అవ్వలేదు. ఇంకా ఫిక్స్ చేస్తే మాత్రం కంప్లీట్ అయినట్టే. ఇంకా కలరింగ్ ఒకటి పెండింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయోధ్య మోడల్ ఉంది, మొత్తం పైన గుడి మోడల్ వచ్చేసింది. ఇక్కడ రాముడు చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. అండ్ మధ్యలో వచ్చేసి మన వినాయకుడు అని. ఇక్కడ వచ్చేసి అన్ని మోడల్స్ అవే ఉన్నాయి, సేమ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ పెద్ద వీటికేమో హనుమంతుని ఇచ్చారు. ఈ 14 ఫీట్ ఉన్న వినాయకుడికేమో వచ్చేసి ఇక్కడ సైడ్కి హనుమాన్ బొమ్మ ఇచ్చారు. చూడండి, హనుమాన్. ఇక్కడ సైడ్ రాముడు. చాలా అంటే చాలా క్రేజీగా నడుస్తుంది వర్క్ ఇక్కడ. తొందరగా రెడీ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత, తొండం అండ్ చేతులు ఫిక్స్ చేసిన తర్వాత, అండ్ కలరింగ్ ఒకటే పెండింగ్ ఉంటుంది. అది కూడా అయిపోతుంది, మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతుంది. దన్న చేసేస్తున్నారు వర్క్. ఇది వచ్చేసి మియాపూర్ అండి, గణేష్ లైటింగ్ అనే వాళ్ళది షెడ్. ఈ విగ్రహాల పక్కనే బ్యాక్ సైడ్ అండ్ సింగిల్ విగ్రహం, అంటే గణేశుడు ఒక్కడే ఉంటాడు. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ ఇక్కడ ఉన్న వీటికి తొండాలంటే ఫిక్స్ చేశారు. ఇంకా హ్యాండ్ ఒకటి ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేయాలి. ఇది కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ వినాయకుడు మాత్రమే ఉంటాడు. చూడండి, పెయింటింగ్ కాకముందు ఇలా ఉంటున్నాయి. ఇలా చేసారు. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా మస్తు చేసి, ఇదంతా కలరింగ్ చేసిన తర్వాత మస్తు అనిపిస్తుంది. ఈ బార్డర్ ఇదంతా వెనకాల. అండ్ ఇక్కడ వచ్చేసి అయోధ్య మోడల్ గణేషులే. పగడి ఈ టైప్లో వచ్చేసి పైన తలపైన ఈ టైప్లో డిజైన్ వచ్చేసి ఇక్కడ చేశారు. ఇవి వచ్చేసి 6 ఫీట్ అండి, 6 ఫీట్ వినాయకుడు. మొత్తం ఈ లైన్ మొత్తం 6 ఫీట్. ఇది ఈ టైప్లో పగడితోని ఈ టైప్లో ఉన్నాయి. హెడ్ పైన క్రేజీగా ఉన్నాయి. టెంపుల్ రాముడు. అన్నీ పెయింటింగ్ అండ్ హ్యాండ్స్ తొండాలు పెయింటింగ్ ఉన్నాయి, అయిపోతుంది. అవి కూడా చేసేస్తే అయిపోతుందండి. అన్నీ పెయింటింగ్కి రెడీ అయిపోతున్నాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ విగ్రహాలు. తొండం చూడండి, తొండం ఏ టైప్లో ఉందో. తొండం వచ్చేసి ఈ టైప్లో భారీ తొండం పెద్దగా వచ్చేసింది అన్నట్టు. ఇవి కొన్నే ఉన్నాయి. ఈ మోడల్ వచ్చేసి కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఈ టైప్ వచ్చేసి కూడా చాలా బాగుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు ఈ విగ్రహానికి, బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఈ టైప్ అన్నట్టు అట్రాక్టింగ్గా కనిపించడానికి ఈ తొండం పెద్ద సైజులో పెట్టాలి. చూస్తున్నారు కదా, బాగుంది కదా. ఇక్కడ వచ్చి చూస్తే అంటే ఇక్కడ కొన్ని పీసెస్ వినాయకుడి పైన వెంకటేశ్వర స్వామి వచ్చి డిజైన్ చాలా బాగుంది. ఇవి కూడా కొన్ని మోడల్స్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్, కొన్ని మాత్రమే చేశారు. చూడండి, పైన వెంకటేశ్వర స్వామి అండ్ కింద వినాయకుడు. ఇవన్నీ ఇంకా హ్యాండ్స్ పెట్టేస్తే హ్యాండ్స్ అయిపోతే ఏం లేదు, పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది. పెయింటింగ్ చేసేస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకి వినాయకుడికి పెట్టాల్సిన ఫిక్స్ చేయాల్సినవి ఇంకా ఇక్కడ చేతులు ఇలా ఉన్నాయి చూడండి. చేతులు, తొండం అన్నీ ఇట్లా లైన్గా పెట్టుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నడిచే వర్క్ ఇదేనంట. చేతులు, తొండం ఒక్కటి ఫిక్స్ చేస్తే ఇంకా కలరింగ్కి వేరే వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తారట. చూడండి, ఈ టైప్లో రెడీగా ఉన్నాయి ఇవి కూడా. ఈ వర్క్ మ్యాక్సిమం ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోయిద్దంట. అండ్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఓల్డ్ మోడల్ అంటే కొన్ని లాస్ట్ ఇయర్వి, ఈ ఇయర్వి కాకుండా లాస్ట్ ఇయర్ విగ్రహాలు అనేవి ఉన్నాయి ఇక్కడ పెయింటింగ్ చేసి. మొత్తం చూడండి ఇలా ఉన్నాయి పెయింటింగ్ చేసినవి. చూడొచ్చు మీరు, మొత్తం ఆల్ హైట్ మొత్తం 4 నుంచి 14 ఫీట్ వరకు ఉన్నాయండి మొత్తం. ఈ లాస్ట్ ఇయర్ మోడల్కి వచ్చేసి 4 నుంచి 14 ఫీట్ వరకు మ్యాక్సిమం హైట్ ఉన్న వీటికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ విగ్రహం, నార్మల్ విగ్రహం వచ్చేసి కలరింగ్ చేసి ఉన్నాయండి. చూడండి, ఈ టైప్లో ఉన్నాయి. అండ్ ప్రస్తుతం వచ్చేసి ఇది అప్డేట్ అండి. మియాపూర్లో గణేష్ లైటింగ్ మర్చిపోకండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది మోడల్. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా బాగా నడుస్తుంది వర్క్. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇది మియాపూర్ గణేష్ లైటింగ్స్ అండి. చాలా అంటే చాలా బాగా నడుస్తుంది వర్క్. స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పెండింగ్ ఉంది అయితే తొండము, హ్యాండ్స్ ఒకటి ఫిక్స్ చేసేస్తే కలరింగ్ ఒకటి పెండింగ్ ఉంటుంది. అది కూడా అయిపోయింది, మ్యాక్సిమం స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇది నా కొత్త ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ గుద్దేసేయండి.